సాయికృష్ణ కేసు విచారణ జరుగుతున్న తీరును చూస్తే కొన్ని వ్యవస్థల మీద జాలిపడడం, మరికొందరు మనుషుల మీద జాలిపడడం కూడా ఎప్పటికీ కరెక్ట్ కాదు అనే అభిప్రాయానికి మనం రావడం జరిగితే అది ఖచ్చితంగా మన తప్పు కాదు. ఎందుకంటే ఒక పౌరుడిని పోలీసులు తీసుకెళ్ళి కొట్టి చంపేసి బూడిద కూడా మాయం చేయడం మామూలు కేసా? కానీ ఇప్పటివరకు అందులో జరిగిన పరిణామాలేంటి? సాక్షాత్తు హైకోర్టులోనే జరుగుతున్నటువంటి దారుణమైన పరిణామాలేంటి? ఆ ట్విస్టులేంటి? ఆ డ్రామాలేంటి? అసలు సాయికృష్ణ కనిపించలేదన్నప్పుడు వాళ్ళ తల్లిగారు హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. ఆయనను చంపేశారు అని చెప్పినప్పుడు సిబిఐ విచారణ కోరుతూ అనుబంధ పిటిషన్ వేశారు. అవి రన్నింగ్లో ఉండగానే ఈ నెల 14వ తేదీ సిబిఐ విచారణ కోరుతూ వేసిన పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా చేసుకుంటాను అని సాయికృష్ణ గారి తల్లి పేరుతో హైకోర్టులో ఒక మరో అనుబంధ పిటిషన్. అందులో వాళ్ళు రాసిండేది హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా వెనక్కి తీసుకుంటానని చెప్పి అందులో రాశారట. హైకోర్టు ఆశ్చర్యపోయింది. ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారో సమాధానం చెప్పండి అని తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేశారు. కానీ నిన్న ట్విస్ట్ ఏంటి? ఇంకో న్యాయవాది ఎవరో వచ్చారు, వాసుదేవుడు అని. ఆయన ఏమంటారు, అసలు సాయికృష్ణ తల్లిగారి తరపున ఇప్పటివరకు ఉన్న న్యాయవాది రిత్విక ఎవరైతే ఉన్నారో ఆమె సాయికృష్ణ తల్లికి తెలియకుండా ఈమె సంతకాలు పెట్టేసి పిటిషన్ వేశారు. సిబిఐ కోరుతూ వేసిన పిటిషన్తో పాటు హెబియస్ కార్పస్గానే వెనక్కి తీసేసుకుంటామని చెప్పి ఆమె అంతా మోసం చేస్తూ ఉన్నారు. ఈ కేసులో న్యాయవాదిని నేను న్యాయవాదిగా వకాలత్ తీసుకుంటాను అంటే ఆమె ఎన్ఓసి కూడా ఇవ్వట్లేదు రిత్విక, ఆ కేసు ఫైల్స్ కూడా ఇవ్వడం లేదు అని చెప్పి నిన్న. ఇదేందో చాలా సీరియస్ విషయం, దీని సంగతి తేల్చాల్సిందే అని చెప్పి ఆ రిత్విక అనే న్యాయవాదికి నోటీసులు జారీ చేసి ఈరోజు మళ్ళీ హైకోర్టులో విచారణ జరిగితే మళ్ళీ సాయికృష్ణ తల్లిగారు ఏం చేస్తారంట, లేదు నేను రిత్వికానే న్యాయవాదిగా పెట్టుకుంటాను అంటారట. ఏంటండి ఇదంతా? నేను రిత్వికానే పెట్టుకుంటే న్యాయవాదిని అని అంటారట. నిన్ననే కదా ఆమె మీద ఆరోపణలు చేశారు, మళ్ళీ ఈరోజు ఆమెనే పెట్టుకుంటారని. ఏంటి డ్రామాలన్నీ? ఎవరు డ్రామాలు ఆడుతున్నారు? మరి ఈ విచారణ మళ్ళీ 10 రోజులకు వాయిదా పడిందంట. మరోవైపు సాయికృష్ణ పిన్ని గారు కనకదుర్గ ఆవిడ కూడా న్యాయవాది కదా. ఆమె అంటారు, మా అక్కను బెదిరిస్తున్నారు రిత్వికానే న్యాయవాదిగా పెట్టుకోమని, ఈ కేసులు కొట్టేస్తే మేము ఊరుకోము, అసలు మర్డర్ కేసులో క్వాష్ పిటిషన్ వేయడం ఏంది, ఏం జరుగుతుంది ఇదంతా, అసలు కేసు కొట్టేస్తే ఊరుకోము, మానవ హక్కుల సంఘం వాళ్ళతోటి బార్ అసోసియేషన్ తోటి మేమందరం కలిసి ఫైట్ చేస్తాం, మా అక్క చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత పరిణామాలన్నీ వేగంగా మారిపోతూ ఉన్నాయి, ఎవరిని న్యాయవాదిగా పెట్టుకోవాలి, ఎప్పుడేం చేయాలి అన్నది కూడా మా అక్కను బెదిరించి చేంజ్ చేసుకుంటున్నారు, కానీ నేనైతే వదిలిపెట్టను. ఏమైనా అర్థం ఉందా? న్యాయస్థానంలో ఈ డ్రామాలేంటి, న్యాయస్థానంలో ఈ ట్విస్ట్లు ఏంటి, ఈ కథలేంటి, ఏందబ్బా స్వామి? కనీసం అద్దు కూడా లేకుండా ఇంత ఎగతాళి అయిపోయినాయి వ్యవస్థలు అంటే, ఇంత ఎగతాళి అయిపోయినారు జనం అంటే, ఇంత సీరియస్ కేసులు అసలు సీరియస్నెస్సే లేదు. అర్రే